శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇది ఇప్పుడు బిగ్ బాస్ 9 అనేది స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసి కామన్ పీపుల్స్ ఆఫ్ మిగిలిన వాళ్ళు సెలబ్రిటీలు వస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే దాంట్లో సెలబ్రిటీలో వచ్చేసి రీసెంట్గా వచ్చిన అమర్దీప్ లాస్ట్ టైం వచ్చినాయి. సో ఆయన మళ్ళీ దీంట్లో వస్తుండు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. కొందరు రిపీటెడ్ పీపుల్ కూడా ఉన్నారు అనేసి అంటున్నారు. అంటే నిజమేనా ఏంటి అసలు? అలాగే టిపికల్ లాంటివి నువ్వు చెప్పిన పేర్లు ఏమో నాకు తెలియదులే, కానీ ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెళ్ళేది వెళ్ళకపోయేది వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం, అంతే. అసలు విషయానికి వస్తే ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఎలా ప్లాన్ చేశారనేది చెప్తా వినండి. 9 మెంబర్స్ సెలబ్రిటీస్ ఉంటారు, 9 మెంబర్స్ కామన్ మ్యాన్స్ ఉంటారు. ఓకే, అందుకు 9 ఓకే థీమ్ ప్రకారంగా వెళ్తున్నారు. నెక్స్ట్ దీనికి ఎట్లుండబోతుంది అనే దానికి మీరు ఒకసారి హిందీ బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్ళాలి. ఓకే హిందీ బిగ్ బాస్ సీజన్ 10 మన్వీర్ గుల్జార్ తను గెలిచాడు. బానీజే రన్నర్ అప్. కామన్ మ్యాన్ కి పట్టం కట్టారు, పర్లేదు, ఇట్స్ ఓకే, ఇవ్వచ్చు తప్పలేదు. బట్ ఈవెన్ బానీజే కూడా అర్హురాలే. మన దాంట్లో కూడా కామన్ మ్యాన్ కే బానీజే కూడా అర్హురాలే. సో అట్లా 9 వాళ్ళు కూడా 88 పెట్టారులే, అది సీజన్ 10 వాళ్ళు సంబంధం లేకుండా పెట్టారు. బట్ మనకేంటంటే 9 తీసుకోబోతున్నారు. ఆ 9కు సంబంధించి ఆల్రెడీ ఆడిషన్స్ వదిలేరు జనాల్లోకి. మీరందరు ముబ్బడిగా వీడియోలన్నీ పెట్టండి మా మొహాన, మేము ఎవడు నచ్చుతాడో చూసి 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 టార్చ్ లైట్ వేసి సెలెక్ట్ చేస్తామని చెప్పారు. ఓకే, సంతోషం. అందులో నుంచో 9 మందిని అలా పిక్ చేసి పక్కన పెట్టారనేది వార్త. నెక్స్ట్ ఇకపోతే సెలబ్రిటీలకి ఆబ్వియస్ మనకు తెలిసిందే. కొంతమంది సింగర్, కమిడియన్, డాన్సర్, కొరియోగ్రాఫరు, యాంకర్, ఓ టీవీ ఆర్టిస్టు, ఓ సినిమా ఆర్టిస్టు, ఒక ఫేడ్ అవుట్ హీరో, ఫేడ్ అవుట్ హీరోయిన్, ఇలాంటి వాళ్ళని తీసుకుంటారు. స్టార్మాలోనే ఇది టెలికాస్ట్ అవుతుంది, నాగార్జున గారి స్టూడియోలోనే వస్తుంది. సౌలభ్యం ఉంది కాబట్టి స్టార్మా ప్రమోషనల్గా కూడా ఏదైనా హీరోయిన్లను పెట్టుకుంటారు. అంటే లైక్ అప్పటిదాకా బాగా హిట్ అయ్యి ఒక సీరియల్స్ అయిపోయి ఆ హీరోయిన్తో ఇంకో సీరియల్ నెక్స్ట్ ప్లానింగ్ ఉండి ఆల్రెడీ అది కూడా పైలట్స్ అయిపోయి రెడీ ఫర్ టెలికాస్ట్ ఉంటే ఆవిడ ఇందులో పెట్టుకుంటారు. ఇందులో ఆవిడ కొద్ది గొప్ప పాపులర్ అయ్యి తర్వాత ఆ సీరియల్ని రన్ చేస్తూ ఉంటుంది అట్లా. అండ్ తర్వాత ఇప్పుడు హిందీ బిగ్ బాస్ సీజన్ 10 గురించి మాట్లాడుకుంటే దాంట్లో ఒక స్వామి ఓం అని ఒక ఆయన వచ్చాడు. వాడు ఏం చేశాడు అంటే అందరి దగ్గర ఈ పేస్ట్లు, స్ప్రేలు, సబ్బులు, షాంపూలు ఎత్తుకొని వాడి బ్యాగ్లో పెట్టుకునేవాడు. మరి వాడు ఏం చేసుకుంటాడో తెలియదు. అంటే స్ట్రాటజీ ఏమో అనుకున్నాంలే, అదొకటి. పైగా వాడు ఎంత నీచుడు అంటే ఏదో టాస్క్లో భాగంగా కుండ లాంటి పాత్ర వచ్చింది, దాంట్లో వాడు టాయిలెట్ పోసి అందరి మీద చల్లాడు, కంటెస్టెంట్స్ మీద. అదో దరిద్రం. ఇట్లాంటి నీచమైన కార్యక్రమాలన్నీ జరిగాయి. అదొక సంచలనం సీజన్ చెప్పాలి అంటే. దాంట్లో మళ్ళీ ఇంకేం జరిగింది, ప్రియాంక జగ్గా అని ఒక ఆవిడ వచ్చింది, కామన్ మ్యాన్. ఒక టాస్క్ ఇచ్చారు, కారులో ఎంతసేపు అయినా కారులోనే ఉండాలి. నడుము నొచ్చినా, మోకాలు నొచ్చినా, కాలు నొచ్చినా, బాత్రూమ్ వచ్చినా, ఏమైనా సరే నువ్వు అందులోనే చాలు. ఎవడు ఎక్కువసేపు ఉంటే అంత ఆనందం. వాళ్ళు విన్నరు. ఈవిడకి టాయిలెట్ వస్తే కారులోనే పోసింది, మిగతా కంటెస్ట్లు ఉన్నా లేకున్నా చూసి వాళ్ళని పట్టించుకోకుండా. అండ్ సరే, అది టాస్క్ లో భాగం, నిన్నేం అనలేము, మనము మనుషులమే ఎంత కాదనుకున్నా. బట్ టాస్క్ గెలవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాం. ప్రయత్నంలో భాగమే అనుకున్నా కూడా సల్మాన్ ఖాన్ ని డైరెక్ట్ గా తిట్టేసి గెట్ లాస్ట్ ఫ్రమ్ మై షో అన్నాడు. అదొక సంచలనం. ఇట్లాంటివన్నీ జరిగాయి దాంట్లో. కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ మాత్రం అంటే ఇంచుమించు ఆ వెయిటేజ్ ఉంటుందో లేదో నాకు తెలియదు. బట్ ఆ వచ్చే కామన్ మ్యాన్స్ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటే ఏదైనా అద్భుతం జరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి, బిగ్ బాస్ గెలిచిన వాళ్ళందరూ లేదా అటు వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా తర్వాత ఎక్కడ కనబడరు తడప. అదేంటి అక్కడ దాకా వెళ్ళారు, ఏమీ కనబడలేదే, ఏదో చిలచితక వ్యాపారాలు పెట్టుకోనో లేకపోతే ఏదైనా టీవీ సీరియల్లో హోస్టులుగానో లేకపోతే ఇంకో రకంగానో బతికేస్తున్నారు. చూస్తే సీజన్ విన్నర్లు మళ్ళీ. సో ఏ సెలబ్రిటీకి ఉపయోగపడలా ఇప్పటి వరకు. తేజస్విని మదివాడని అయితే అసలు బిగ్ బాస్కి 2 సార్లు పిలిచినా కూడా ఆమెను ఎందుకో ఇంకా అంతకంత డ్యామేజ్ చేసి పెట్టింది. బట్ షీఈ్ ఎ వెరీ గుడ్ గర్ల్ చెప్పాలంటే.
అది బిగ్ బాస్. తనీష్ వీళ్ళంతా ఏమైపోయారో కూడా తెలియదు. ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఎవరికి తెలియని 9 మందిని తీసుకొస్తే రేపు వాళ్ళు సెలబ్రిటీలు అవుతారు. కొత్తగా 9 మంది సెలబ్రిటీస్ ని పరిచయం చేసింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వైల్డ్ కార్డ్ లో ఎవరు వస్తారో, తర్వాత గేమ్ ఎలా ఉంటుందో దేవుడు ఎరుపు. ఓవరాల్ గా బిగ్ బాస్ సీజన్ 9 మాత్రం సచ్ ఎ బ్యూటిఫుల్ షో. అంటే ప్లానింగ్ ప్రకారంగా, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. మరి దాని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో, తర్వాత సీజన్ని బట్టి ఆ నామినేషన్లు, ఆ ఎలిమినేషన్లు, అంటే ఇక వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత, లోపలి వరకు అయితే మనం అన్ని గీసుకోగలం బొమ్మలు, లోపలికి వదిలిన తర్వాత ఇక మన కంట్రోల్లో ఉండవు. టాస్కులు మన కంట్రోల్లో ఉంటాయి, కానీ ఆట తీరు మన కంట్రోల్, మనం వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. ఆఫ్ కోర్స్ అంతే. సో ఇక వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. బట్ ఇదైతే బెస్ట్ సీజన్. ఇకపోతే కామన్ మ్యాన్గా ఎవరెవరు వెళ్తున్నారు అనేది లిస్ట్ త్వరలో వస్తుంది. ఇప్పటివరకు అయితే తెలీదు. సెలబ్రిటీలు ఎవరెవరు వెళ్తున్నారు మీకు సామాజిక మాధ్యమాల్లో అవైలబుల్లో ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు 30 పేర్లు చెప్తా ఉంటారు, వీళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్తారు అని. బట్ కొన్ని అవకాశాలు ఏంటంటే, ఆల్రెడీ వచ్చిన హీరో ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన భార్యలను పంపడం, ఆల్రెడీ ఒక భార్య వెళ్తే ఆవిడకి సంబంధించిన భర్తని పంపడం, ఓ ప్రియుడు వెళ్తే నెక్స్ట్ సీజన్లో ప్రియురాలు, ఓ ఫ్రెండ్ వెళ్తే నెక్స్ట్ సీజన్లో వాళ్ళ ఫ్రెండ్, అంటే వాళ్ళు సజెస్ట్ చేసుకుంటే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు కూడా ఆ రేంజ్ సెలబ్రిటీలు అయితే బాగా పర్ఫామ్ చేయగలరు అనిపిస్తే. వాళ్ళ సెలక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. వాళ్ళు మాత్రం నీట్గా మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేస్తారు. ఎలా మ్యాచ్ చేస్తారంటే, అన్ని రంగాల్లో వాళ్ళని పెడతారు, అన్ని మతాల వాళ్ళని పెడతారు, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఉండేలా చూసుకుంటారు, అన్ని ప్రాంతాలని కవర్ చేస్తారు. ఆంధ్ర తెలంగాణ బార్డర్లు, అటు ఇటు యాసలు ప్రాసలు అన్నీ కవర్ చేసి పంపిస్తారు లోపలికి. చూద్దాం ప్లానింగ్ ఎలా ఉంటుందో.